బైబిలు యేసు దేవుడని చక్కని ఆధారాలను ఎన్నిటినో చూపించింది. యేసు దేవుడని బైబిల్ ఎన్నిటినో ఆధారాలుగా చూపించింది. ఆ ఆధారాలన్నిటిని మీద మనకు అవగాహన ఉంటే యేసు దేవుడని నిరూపణ చేయడం మనకు కష్టతరము కాదు. యేసు అసలు దేవుడా కాదా అంటే, ఈ లోకంలో నాకు సేవకులు కానీ లేదా యేసుని దేవుడు కాదని చెప్పేవారు కానీ ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు? యేసు దేవుడా కాదని ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారంటే, యేసు ప్రభువారు మరియ గారి గర్భములో పుట్టిన తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన దేవుడా కాదని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాతే నేను దేవుడని చెప్పుకోవడం కాదు, ఆయన ఈ లోకానికి రాకముందే ఎలా ఉన్నాడో తెలుసా? ఈ లోకానికి రాకముందే దేవుడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని బైబిల్ చెప్పిన ఆ మాటను మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరందరూ కూడా చూడగలిగితే, యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాతే కాదు దేవుడని, ఈ లోకానికి రాకముందే ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము సవాలుతో కూడిన ఒక మాటను తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని కలిపి మనం చదివితే చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో అంటున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటున్నాడు. చూడండి, భక్తుడైన యోహాను గారు తెలియజేస్తూ, ఆదియందు ఏముందంటండి? వాక్యము. ఆది అంటే మనందరము పుట్టక ముందు, ఈ సృష్టి కూడా పుట్టక ముందే ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదియందు వాక్యం ఉన్నది. ఆ వాక్యము ఎక్కడున్నదంటే దేవుని యొద్ద ఉన్నది. నేను చెబుతున్న ఈ వాక్యము ఏదో కాదు, ఈ వాక్యమే దేవుడై ఉన్నది అంటున్నాడు. వాక్యం ఏంటంట? వాక్యం ఏంటిది? దేవుడు. వాక్యము దేవుడై ఉన్నాడు అంటున్నారు కదా. వాక్యమైన దేవుడు ఎవరు ఇంతకీ? అర్థమైందండి? వాక్యం ఏమై ఉన్నది? వాక్యం ఏమై ఉన్నది? చదవండి. వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నది అని ఉంది కదా. వాక్యమే దేవుడై ఉండేను అన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నాడు. వాక్యమైన దేవుడు ఎవరు ఇంతకీ? వాక్యమైన దేవుడు ఎవరో తెలుసా? ఆ 14వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తుంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేను అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్పాడు? ఆదియందు వాక్యం ఉండెను అన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పాడు, వాక్యము దేవుడై ఉన్నాడని చెప్పాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఎప్పుడిది? ఆదియందు అంటే సృష్టి కూడా పుట్టకముందు. సృష్టి కూడా పుట్టకముందు వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు ఎవరంటే 14వ వచనానికి వచ్చేటప్పటికి, ఆ వాక్యము ఏ వాక్యము? దేవుడైన వాక్యము. దేవుడైన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యము శరీరాన్ని ధరించుకొని ఆ శరీర రూపముగా ఈ లోకములో జీవించిన ఆ దైవం ఎవరంటే ఎవరో కాదు, ఆయనే మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు.